అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్ మనకు అందరికీ తెలిసిందే. ఫౌజీ, స్పిరిట్ అండ్ ఆ తర్వాత కల్కి 2, ఆ తర్వాత సలార్ 2. ముందు వచ్చిన సలార్ది పార్ట్ 2 తర్వాత వస్తుంది. కల్కి 2 ముందు వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా మనకు క్లియర్గా ఉంది. అయితే బేసిక్గా ఫౌజీ గురించి నిన్నటి వరకు ఒక అప్డేట్ అయితే వస్తూ వచ్చింది. అంటే జనరల్గా నిన్నటి వరకు ఒక ఒక పాయింట్ అయితే బయటకు వచ్చిందనమాట. అంటే ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అదంతా కూడా. దాని గురించి మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. కానీ ఆ అప్డేట్ విన్న తర్వాత నేను ఏమనుకున్నానంటే ఆబ్వియస్లీ ఫౌజీ రిలీజ్ డేట్ December 3 అని చెప్పి అందరికీ ఐడియా ఉంది. December 3 ఫౌజీ రిలీజ్ అవుతుందని చెప్పి క్లారిటీ అయితే ఉంది. కానీ ఎక్కడో ఫౌజీ రిలీజ్ అనేది ఆ టైంకి అవుతుందా లేదా, షూటింగ్ అనేది చాలా డిలే అవుతుంది కదా. తర్వాత ప్రభాస్ గారు కూడా 3 సినిమాల మధ్యలో జగలవుతున్నారు. సో అంత ఈజీ కాదేమో కదా అన్న ఒక పాయింట్ అయితే ఉంది. సో December 3 రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న పాయింట్ అయితే ఉంది. పైగా దానికి తోడు బాలీవుడ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ తుంబా 2 కూడా అదే రోజు రిలీజ్ ఉంది. తుంబా 2 బేసిక్గా తుంబాడ్ అని ఒక సినిమా వస్తుంది, ఒక హారర్ ఫిల్మ్ అది. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా అది. అసలు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సినిమా ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట. అది బేసిక్ ఇండియన్ సినిమా అని కూడా కాదు, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా. సో దాని పార్ట్ 2 వస్తుంది. చాలా గ్యాప్ తర్వాతే వస్తుంది. ఏదో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఏం కాదు అది. చాలా గ్యాప్ తర్వాత వస్తుంది పార్ట్ 2. సో మేబీ పార్ట్ 1 చాలామంది మర్చిపోయి ఉంటారు కూడా. కొంతమంది మటుకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు అంతే. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో తుంబా 2 కూడా వస్తుంది. ఎంత కాదన్నా తుంబా 2 వస్తుందంటే ఎంతో కొంత హైప్ ఉంటుంది అన్న ఒక పాయింట్ కూడా ఉంది. గట్టిగానే హైప్ ఉంటుంది. మరీ 3-2 రేంజ్లో కాకపోయినా ఎంతో కొంత హైప్ అయితే ఉంటుందన్న పాయింట్ ఉంది. రీసెంట్గా ఆలియా భట్ కూడా జాయిన్ అయింది. సో ఎంతో కొంత హైప్ అయితే బిల్డ్ అవుతుంది తుంబా 2 కూడా. సో బాలీవుడ్తో ఒక పెద్ద సినిమా అదే రోజు రిలీజ్ ఉన్నప్పుడు మోస్ట్లీ మనోళ్ళు రారులే అన్న పాయింట్ కూడా ఉంది. అంటే ఫౌజీ ఈజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్ కదా. ఇప్పుడు పుష్ప 2 చావా టైం అంటే పుష్ప 2 ఇస్ అ సీక్వెల్ కాబట్టి సీక్వెల్ ఫ్యాక్టర్ బాగా అడ్వాంటేజ్ అయ్యి ఉంది. హిందీలో బాగా హైప్ ఉంది. సో ఫౌజీ అయినట్టు ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్. సో హిందీలో హైప్ అనేది ఆర్గానిక్గా మొదటి నుంచి బిల్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ ప్రభాస్ గారి క్రేజ్ మాత్రమే హెల్ప్ అవుతుంది ఆ సినిమాకి హిందీలో హైప్ బిల్డ్ అవ్వడానికి తప్పిస్తే అదర్ దాన్ దట్ ఇంకా పెద్ద ఏమి ఉండదు అండి. అనుపమ్ ఖేర్ గారు వీళ్ళంతా కూడా ఉన్నప్పటికీ కూడా స్టిల్ అంత హైప్ అయితే బిల్డ్ కాదు ఇనీషియల్ స్టేజెస్లో. మేబీ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక ఎక్స్ట్రాడినరీగా కనుక ఉన్నట్టయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా బ్లాస్ట్, అదైతే కన్ఫామ్. మరి చూడాలి మరి ఇంకా ఏంటి అలాగా అనేది. సో December 3 రారులే అన్నట్టుగా ఒక పాయింట్ అయితే ఉంది. సో ఇలాగ షూటింగ్ కూడా చాలా ఇంకా ఉంది కాబట్టి ప్రభాస్ గారు 3 సినిమాలు మధ్యలో కవర్ చేస్తున్నారు. తర్వాత ఇటు తుంబా 2 కూడా ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మోస్ట్లీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. December 3 అని చెప్పి రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది పోస్టర్ అయితే మటుకు. మామూలుగా లేదు ఫౌజీ పోస్టర్. నిజంగా చెప్తున్నా, అసలు ప్రభాస్ గారి ప్రజెంటేషను, ప్రభాస్ గారి లుక్, ప్రభాస్ గారి బాడీ మీద ఉన్న బ్లడ్, ఆ మొత్తం ఆ పైగా అది కూడా మళ్ళీ ధోతీతో, అది కూడా చుట్టూ మొత్తం మళ్ళీ శరీరాలే మొత్తం అన్నీ కూడా. రక్త చరిత్ర సినిమా రిలీజ్ ఉంది కదా. సో బేసిక్గా దాంట్లో డైలాగ్ ఉంటుంది, రక్తపాతం కావాలరా మీకు, నేను ఇస్తారా రక్తపాతం అని చెప్పి. సో అట్లా ఉంది మొత్తం అంతా కూడా అక్కడ. సో దాంట్లో చాలా హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. సో దాని గురించి మనం ఈవినింగ్ సెపరేట్గా మాట్లాడుకుందాం. అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది పోస్టర్ అయితే మటుకు, మామూలుగా లేదంటే. జనరల్గా ఫౌజీ అనేది ఓకే, ఒక సోల్జర్ కదా అండ్ ఒక యూనో బెటాలియన్ ఫైట్స్ ఎలోన్ అని చెప్పి మనకందరికీ చెప్పారు. సో బేసిక్గా ఒక బెటాలియన్తో సమానం అని చెప్పారు. సో జనరల్గానే డైలాగ్స్ అవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో బేసిక్గా ఎంత కాదన్నా స్పిరిట్ సినిమా, సలార్ 2, కల్కి 2 ఈ మూడింటి కంటే తక్కువే ఉంటుందిలే. ఎంత హైప్ ఉన్నా సరే ఈ మూడింటి కంటే తక్కువే ఉంటుందిలే అన్న ఒక పాయింట్ అయితే ఉంది యాక్చువల్గా ఫౌజీ సినిమా మీద. కానీ ఈ ఒక్క పోస్టర్ ఆ ఒపీనియన్ కంప్లీట్గా మార్చేసింది. అంటే లైక్ ఇవి బేసిక్గా బిగ్గర్ దాన్ స్పిరిట్, బిగ్గర్ దాన్ సలార్ 2 అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. నో వన్ ఈజ్ బిగ్గర్ దాన్, నో ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దాన్ కల్కి 2 ఇన్ ప్రభాస్ గారి లైనప్. సో ప్రభాస్ గారి లైనప్లో సో కల్కి 2 కంటే ఏది పెద్దది కాదు. కల్కి 2 చాలా పెద్దది. సో అది ఎందుకనేది మీరు రిలీజ్ అయినప్పుడు చూస్తారు, అది వేరే విషయం.
సో ఫౌజీ బేసిక్గా అంటే అదొక ఒపీనియన్ ఉండేది. ఏదైనా సరే ఓ ఆర్డర్ వైజ్గా చూసుకుంటే కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ అన్నట్టే అనుకున్నాం. కానీ ఇప్పుడేందంటే బేసిక్‌గా 'ఫౌజీ' ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ 'సలార్ 2' అండ్ 'స్పిరిట్' అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఆ ఒక్క పోస్టర్‌తో. ఒక పోస్టర్‌తో మళ్ళీ కంటెంట్ కూడా ఏం రిలీజ్ చేయలే మనకి. అంత ఎక్స్‌ట్రార్డినరీ వైబ్ అయితే వచ్చింది మొత్తం అదంతా చూస్తున్నంత సేపు కూడా. మామూలుగా లేదుగా. ఏదైనా సరే ఇలాంటి ఒక పోస్టర్‌ని డిజైన్ చేసినప్పుడు, ఇలాంటి ఒక ప్రెజెంటేషన్‌ని ప్లాన్ చేసినప్పుడు దాని వెనకున్న స్టోరీ ఒకటి మైండ్‌లో ఇమాజినేషన్‌కి వస్తుంటది గదా! అది ఊహించుకుంటుంటేనే అరాచకం ఉంది బేసిక్‌గా. అంటే ఆ స్టోరీ అంటే ఆ పోస్టర్ ఏదైతే ఉందో, ఆ పోస్టర్‌లో ప్రభాస్ గారి కటౌట్ ఆ ధోతితో ఏదైతే ఉందో, దాని వెనకున్న స్టోరీ ఏంటి? అంటే ఎ పండిట్ ఒక పండిట్ బేసిక్‌గా సోల్జర్ లాగా మారడమా? లేదంటే సోల్జరే పండిట్ లాగా ఎవరికీ కనబడకుండా హైడౌట్‌లో ఉండడమా? ఏంటి? సో, దేర్ ఇస్ ఎ క్వెషన్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా చాలా కాంప్లికేటెడ్ స్టోరీ ఇది. ఇది బేసిక్‌గా 'ఆజాద్ హింద్ ఫౌజు' తర్వాత 'సుభాష్ చంద్రబోస్' వీటన్నిటితో కూడా లింకప్ అయ్యేటట్టు ఉందని చెప్పి తెలుస్తోంది. తర్వాత లవ్ స్టోరీ కూడా ఉంది ఈ సినిమాలో. అండ్ దాని చుట్టే మెయిన్ కోర్ కాన్సెప్ట్ అనేది తిరిగే అవకాశాలున్నాయి. సో, చాలా ఎక్స్‌ట్రార్డినరీగా, పకడ్బందీగా, బీభత్సంగా, అర్రివీర భయంకరంగా ప్లాన్ చేసి తీస్తున్నారు 'ఫౌజీని' అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. లేట్ అయితే అయ్యింది. బేసిక్‌గా ఎప్పుడో రావాల్సిన సినిమా అది. 'రాజాసాబ్' డిలే అవ్వడం వల్ల 'ఫౌజీ' డిలే అయింది. 'ఫౌజీ' వల్ల 'స్పిరిట్' డిలే అయింది. లేదంటే 'రాజాసాబ్' బేసిక్‌గా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఉండుంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 10కి డేట్ ఇచ్చారు. ఈ ఇయర్ జనవరిలో రిలీజ్ అయింది. సో, లాస్ట్ ఇయర్ అది అయిపోయి ఉంటే 'ఫౌజీ' మేబీ ఈ ఇయర్ మిడ్‌లో ఎప్పుడో రిలీజ్ అయిపోను. సో, అప్పుడు 'స్పిరిట్' మనకేంటంటే ఈ ఇయర్ ఎండింగ్‌లోనే రిలీజ్ అయిపోనేమో కూడా. 'స్పిరిట్' మేబీ ఆ డేట్‌కి వచ్చినేమో. యాక్చువల్‌గా డిసెంబర్ 3కి 'స్పిరిట్' వచ్చునేమో. ఇఫ్ ఇన్ కేస్ అది గనక జరిగినట్టయితే. అది మరి పరిస్థితి. సో, ఏమోనండి మొత్తానికి పోస్టర్ అయితే మటుకు మామూలుగా లేదు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అంటే చాలా ఫ్యాక్టర్స్ అబ్బా! ఆ రైన్ ఎఫెక్ట్ కావచ్చు, ఆ బాడీస్ కావచ్చు, వెనకాతలున్న ఆ లొకేషన్ కావచ్చు, ప్రభాస్ గారు కూర్చున్న పొజిషన్ కావచ్చు, బాడీ కావచ్చు, హ్యాండ్ కావచ్చు, రక్తం కావచ్చు, మొత్తం ప్రతీదీ కూడా. హెయిర్ స్టైల్ కూడా బేసిక్‌గా లాంగ్ హెయిర్ ఉంది. నాకెందుకో ఏమనిపిస్తుందంటే అది 'స్పిరిట్‌కి' కూడా అదే హెయిర్ స్టైల్ కంటిన్యూ అవుతుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో, అంటే 'స్పిరిట్' వల్ల మరి 'ఫౌజీకి' లాంగ్ హెయిర్ వచ్చిందేమో అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. బట్ ఏమో మరి చెప్పలేం. రెండిట్లోని లాంగ్ హెయిర్ అనేమో. బట్ రెండిట్లోని కూడా లుక్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇది బేసిక్‌గా 'భైరవ' కైండ్ ఆఫ్ లుక్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఈ 'భైరవా'ది కూడా కొంచెం లాంగ్ హెయిర్ బేసిక్‌గా జుట్టు కొంచెం అట్లా సైడ్‌కే పెట్టుంటదనమాట. సో, నాకు బేసిక్‌గా 'కల్కి 2లో' 'భైరవ' హెయిర్ స్టైల్ ఆ లుక్ అట్లా కొంచెం గుర్తొచ్చింది నాకు. సరే లెట్స్ సీ చూద్దాం మరి ఏంటో మరి పరిస్థితి. బట్ ఏదైనా సరే డిసెంబర్ 3కి వస్తే పర్లేదబ్బా! కానీ డిసెంబర్ 3కి రావడానికి ఇప్పటికి కూడా 50-50 ఛాన్సెసే ఉన్నాయి. నన్నడిగితే అదే చెప్తాను నేను. 50-50 అవకాశాలే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకు అంటే అది మనం చెప్పలేము ఏమీ కూడా. సో, బేసిక్‌గా షూటింగ్ అయితే చాలా పెండింగ్ ఉంది. సో, రేపు ఒక వీడియో చేస్తా. దాంట్లో క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. సో, ఆ షూటింగ్ డిలేస్, ఆ షూటింగ్ పరిస్థితి ఏంటి? సో, వాటి గురించి మాట్లాడుకుందాం. సో, డిసెంబర్ 3న వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనేదైతే కొంచెం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో, అది మరి పరిస్థితి. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు పోస్టర్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఈవినింగ్ ఇంకో వీడియో చేస్తా పోస్టర్‌లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చాలా మాట్లాడుకోవాల్సిన విషయాలున్నాయి. అండ్ చెప్తున్నాను కదబ్బా! ఏదైనా సరే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తున్నారు అనే ఒక ఫీలింగ్‌నైతే మటుకు ఒక్క పోస్టర్‌తో ఇచ్చారు. అది ఇంతకు ముందు అలాగే ఇచ్చారు యాక్చువల్లీ. 'ఫౌజీది' బేసిక్‌గా ఇంతకు ముందు కూడా 'ప్రభాస్' గారి లుక్ మనకి ఒకటి కొంచెం చూపిచ్చారు. పూర్తిగా చూపించలేదు. తర్వాత 'ప్రభాస్' గారి బాడీ బ్యాక్ షాట్ లాంటిది ఒకటి చూపిచ్చారు. సైడ్ షాట్ లాంటిది. అది కూడా పూర్తిగా రివీల్ చేయలే మనకి 'ప్రభాస్' గారిని. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. బట్ ఇప్పుడు మటుకు ఫైనల్‌గా రివీల్ చేశారు. అండ్ బేసిక్‌గా అది 'సలార్' కైండ్ ఆఫ్ బాడీ అది యాక్చువల్లీ. 'సలార్' లుక్ అది. 'సలార్' కటౌట్ అది. అంటే కటౌట్ చెప్తున్నా. బాడీ కటౌట్ 'సలార్' కటౌట్ అది మీరు బాగా గమనిస్తే. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఇంకొక యాస్పెక్ట్ కూడా ఉంది. అదేంటో చెప్పనా? బేసిక్‌గా అంటే ఒక పర్సన్‌ని అంటే ఇప్పుడు మనం 'స్పిరిట్' సినిమాకి 'ఆజానుబాహుడు, ఆజానుబాహు' అని చెప్పి పెట్టారు కదా! అది బేసిక్‌గా అది ఇంకా ఆయన జస్ట్ పేరులో పెట్టాడు. ఇంకా మనకి 'స్పిరిట్‌లో' 'ప్రభాస్' గారిని పూర్తిగా రివీల్ చేయలే. చేస్తే ఎట్లుంటదో అది వేరే విషయం. సో, 'ప్రభాస్' గారు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రివీల్ చేయలే కదా! సో, 'ఆజానుబాహుడు' అనే దానికి బేసిక్‌గా పర్ఫెక్ట్ డెఫినిషను ఇక్కడ ఈ పోస్టర్‌లో కనబడింది అసలు యాక్చువల్లీ.
మామూలుగా లేదబ్బా అసలు ప్రభాస్ గారి లుక్ గాని, ఆ ప్రెజెంటేషన్ గాని, అమ్మా బాబోయ్! అన్నట్టే ఉంది మొత్తం అంతా కూడా. సో, హ్యాట్స్ ఆఫ్ అను రాఘవపూడి గారు. బాగా గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా మంచిగా మ్యాపేసుకొనొచ్చారు. అంటే సక్సెస్‌కి మ్యాపేసుకొనొచ్చారనమాట. మామూలుగా సక్సెస్ కొట్టే సూచనలైతే కనపట్లేదు. బ్లాస్టే ఉండబోతుందని అనిపిస్తోంది. లెట్స్ సీ మరి చూద్దాం. సో, డిసెంబర్ 3 రిలీజ్ అయితే హ్యాపీస్. చూద్దాం మరిక. సో, దట్స్ గైస్ మీకేమనిపించింది పోస్టర్ చూసిన తర్వాత మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై.